నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం కృష్ణా మండలం టై రోడ్డు చెక్ పోస్టు రాష్ట్ర సరిహద్దులో కృష్ణా బ్రిడ్జి వద్ద రాజు సద్భావన యాత్ర జ్యోతిని మక్తల్ నియోజకవర్గ శాసన సభ్యులు వాకటి శ్రీహరి మరియు కర్ణాటక కాంగ్రెస్ నాయకులు దొరైస్వామి నుండి అందుకుని బైక్ ర్యాలీని ప్రారంభించారు. రాజీవ్ గాంధీ 80వ జయంతి పురస్కరించుకొని తమిళనాడులో రాజీవ్ గాంధీ హత్యకు గురైన పెరంబదూర్ నుండి ప్రారంభమైన జ్యోతి యాత్ర దేశ రాజధాని ఢిల్లీ వీర్భూమికి చేరుకుంది. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ నుండి మొదలైన బైక్ ర్యాలీ మంగనూరు, మక్తల్ టౌన్, ఉట్కూర్ మీదుగా సింగారం చౌరస్తా వరకు సాగింది. ఈ ర్యాలీ యాత్రలో వందలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యువకులు తమ తమ ద్విచక్ర వాహనాలతో ర్యాలీని కొనసాగించారు. అంతకుముందు మక్తల్ చౌరస్తా కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశం అభివృద్ధి చెందాలంటే టెక్నికల్గా, పారిశ్రామికంగా నూతన విధానాన్ని ప్రవేశపెట్టి ఐటీ రంగంతో భారతదేశ అభివృద్ధి కొరకై కృషి చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని అన్నారు. కంప్యూటర్ యుగం ఉన్నంత వరకు ఆయన పేరు దేశంలో చిరస్థాయిగా నిలిచిపోతుందని, రాహుల్ గాంధీ జోడో పాదయాత్ర, రాజు సద్భావన యాత్ర మక్తల్ నియోజకవర్గంలో ప్రారంభమవటం ఎంతో అదృష్టంగా ఉందని, దేశంలోని అన్ని వర్గాలు భావిస్తున్నామని, సోదర భావంతో మెలుగుతూ పార్టీలకు అతీతంగా సెక్యులర్ భావాలతో పాటు పడాలన్న ఉద్దేశంతో రాజు సద్భావన యాత్ర అని అన్నారు. బంగ్లాదేశ్లో హిందువుల అణచివేతకు, దౌర్జన్యాలకు గురవుతున్నారని ఖండించిన మొట్టమొదటి వ్యక్తి రాహుల్ గాంధీ మాత్రమేనని ఆయన అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాఘవేంద్ర, RRR న్యూస్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్. పెరంబదూర్లో మానవ బాంబు ద్వారా చనిపోయిన తర్వాత నాటికి 30 సంవత్సరాలు అవుతా ఉంది. అక్కడి నుంచి మొదలైన ఈ రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర వీరభూమి వరకు తమిళనాడు, కర్ణాటక ఉండగా తెలంగాణ, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి వీరభూమి వరకు వెళ్తూ ఉంది. ఈ సద్భావన యాత్ర 30 సంవత్సరాలు పురస్కరించుకొని ఈ దేశంలో యువకులే పట్టుకొమ్మలు, యువకుల రక్తంలో ఈ దేశ భవిష్యత్తు ఉందని ఆలోచన చేసి రాజీవ్ గాంధీ గారు 18 సంవత్సరాలకే ఓటించి యువకుల్లో ఒక చైతన్యం తీసుకొచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారు. అదే మాదిరిగా ఈరోజు ఇన్ని సెల్ ఫోన్లు రికార్డ్ చేస్తూ ఉన్నాయి. ఈ ఐటీ రంగాన్ని కూడా తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు. ఈ దేశంలో జరుగుతున్న ప్రతి సందర్భాన్ని ప్రపంచ దేశాలకు చూపించేటువంటి ఐటీ రంగాన్ని రాజీవ్ గాంధీ గారు. 5 అంచెల వ్యవస్థ ద్వారా గ్రామాలన్నీ బాగుపడాలా, గ్రామాలు ఈ దేశానికి పట్టుకొమ్మాలని చెప్పినటువంటి మహాత్మా గాంధీ గారి ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేసింది రాజీవ్ గాంధీ గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో ప్రతి అంగుళంలో రాజీవ్ గాంధీ గారి ఆలోచన విధానం ఇమిడి ఉంది అన్న మాట వాస్తవం అని తెలియజేస్తూ, మరి అటువంటి వీరభూమికి వెళ్తున్నటువంటి ఈ జ్యోతి మన నియోజకవర్గం గుండా రావడం అదృష్టం. అదే మాదిరిగా ఈ తెలంగాణ ఇచ్చిన గడ్డ సోనియా గాంధీకి మనం రుణపడి ఉన్నాం. అదే మాదిరిగా రాహుల్ గాంధీ గారు కూడా పాదయాత్రలో భారత్ జోడో పేరు మీద ఈ దేశంలో అందరూ సమైక్యత ఉండాలా, భాయిచారా ఉండాలా, అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఆలోచన విధానంతో ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో ఆ పాదయాత్ర కూడా మన నియోజకవర్గం మీద పోవడం, మరి రాజీవ్ గాంధీ గారి సద్భావన యాత్ర కూడా మన నియోజకవర్గం కూడా పోవడం, మరి మనమందరం కూడా ఆయన ఆలోచన విధానాన్ని మనం పూర్తి స్థాయిలో ఈ దేశంలో ఇమిడి ఉంది అని తెలపడానికి మరి ఈ భావన యాత్ర ఈ ప్రాంతం కూడా తీసుకెళ్ళేటువంటి కృషి చేసిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ భావన యాత్ర ద్వారా ఈ దేశంలో ఆటంకాలు వద్దు, ఒకరి బాంబుల ద్వారా ఒకరిని కోల్పోయినాం, రాజీవ్ గాంధీ గారిని కోల్పోయినాం, అట్లా ఇంకెవరు కోల్పోవద్దనే ఉద్దేశంతో తీసుకున్న యాత్ర శాంతి యాత్ర. దేశంలో శాంతి ఉండాలి, శాంతి నెలకొల్పాలనేటువంటి యాత్ర మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు బంగ్లాదేశ్లో ఎక్కడైతే హిందువులను ఊచకొత్తకు వస్తూ ఉన్నారు, అటువంటి హిందువుల ఊచకొత్త విషయంలో కూడా మరి రాజీవ్ గాంధీ గారి కొడుకు రాహుల్ గాంధీ గారు మొదటి రోజునే మాట్లాడినారు, ఖచ్చితంగా మన హిందువులని కాపాడుకోవాలా, ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు అక్కడ బ్రతకడానికి వెళ్తే వాళ్ళని ఊచకోతకు వస్తారన్నటువంటి ఆలోచన విధానంలో ముందు ఉండాలా, అది ఇంప్లిమెంట్ చేయాలా, అది నిజమైనటువంటి దేశభక్తి అన్నమాట మరొకసారి గుర్తు చేసే విధంగా ఈ యాత్ర కొనసాగుతుంది. కాబట్టి ఈ యాత్రకు అందరం కూడా మక్తల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున
అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలి వచ్చి ఈ యాత్రని విజయవంతం చేయడానికి వచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు.